వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ షోర్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 1 minute. హలో, చెప్పరా మామ? లేదురా, యూట్యూబ్ కంటెంట్ వీడియో చేస్తున్నా. చెప్పు. వెహికల్ తీసుకుంటున్నావా? ఓకే. ఓహో, షోరూంలో తీసుకోవాలా లేక బయట తీసుకోవాలా, ఏజెంట్ దగ్గర తీసుకోవాలని డౌట్ ఉందా? సరే మామ, నేను చెప్తారా? ఓకేనా? ఓకే, రైట్ మామ. సో ఈరోజు మన టాపిక్ తెలుసు కదా ఫ్రెండ్స్, షోరూమ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఏజెంట్ ఇన్సూరెన్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎప్పుడైతే మీరు బండికి ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నారో, మీరు షోరూమ్కి వెళ్ళారనుకోండి, మీకు కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉండదు. అంటే మీ వెహికల్కి తగ్గట్టు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోలేరు. షోరూమ్లలో ఇన్సూరెన్స్ అనేది స్టాండర్డైజ్డ్ ఉంటాయి, బేసిక్ కవరేజ్తో కొన్ని ఉంటాయి. ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకుంటే కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఎలాంటి కవరేజ్ కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు షోరూమ్కి వెళ్తారో ఇన్సూరెన్స్ కోసం, షోరూమ్ పర్సన్స్ చెప్పిన కవరేజ్ మాత్రమే తీసుకోవాలి. కాకపోతే మీరు ఎప్పుడైతే ఏజెంట్ దగ్గరికి వెళ్తారో మీకు నచ్చిన కవరేజ్ తీసుకోవచ్చు. కంపేర్ టు షోరూమ్, ఏజెంట్ దగ్గర ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. షోరూంలో ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది ఏజెంట్స్తోని కంపేర్ చేస్తే. షోరూంలో ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకి పోస్ట్ పాలసీ సర్వీస్ అనేది ఉండదు. అంటే మన వెహికల్ ఇన్సూరెన్స్ చేశాక అది వెహికల్ క్లెయిమ్ చేసేటప్పుడు కానీ, లేదా వెహికల్కి సంబంధించిన ఏదైనా ఎండోర్స్మెంట్ చేయాలి అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ట్రాన్స్ఫర్ కానీ, లేదా హైపోథికేషన్ ఇంక్లూజన్, ఇలాంటివి కావాలి అంటే మీకు షోరూంలో తీసుకుంటే అంత తొందరగా ఎండోర్స్మెంట్స్ కావు. అదే మీరు ఏజెంట్ దగ్గర తీసుకున్నారనుకోండి, వితిన్ 2 or 3 వర్కింగ్ డేస్లో ఎండోర్స్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏజెంట్ దగ్గర మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్స్లో మీకు 100% సపోర్ట్ చేస్తారు. అంటే క్లెయిమ్ ఎలా చేయాలి, ఏమైంది, సో సర్వేయర్ వస్తారు కదా, సర్వేయర్తో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడి, ఇలా. అదే మీరు షోరూంలో ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, మీకు ఓన్లీ పాలసీ మాత్రమే చేస్తారు, క్లెయిమ్ అసిస్టెన్స్ అనేది ఉండదు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ షోరూమ్ ఇన్సూరెన్స్లో ఏదైనా ఉంది అంటే ఐడివి అనేది మినిమం పెడతారు కంపేర్ టు ఏజెంట్స్. యాడ్-ఆన్స్ కవర్స్లో కూడా బేసిక్ యాడ్-ఆన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీరో డిప్ కవరేజ్కి వెళ్ళాలనుకోండి, ఓన్లీ జీరో డిప్ కవరేజ్ మాత్రమే ఇస్తారు. జీరో డిప్ కవరేజ్లో కన్జ్యూమర్స్ అనేది మ్యాండేట్. కన్జ్యూమర్స్ లేకుండా మీరు ఓన్లీ జీరో డిప్ తీసుకొని, నాకు యాడ్-ఆన్స్లో జీరో డిప్ ఉంది కదా, నాకు 100% క్లెయిమ్ వస్తుంది అంటే రాదు. సో మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ జీరో డిప్ ఏంటి, కన్జ్యూమర్స్ ఏంటి అని. జీరో డిప్ కన్జ్యూమర్స్ అనేది చాలా పెద్ద టాపిక్. నెక్స్ట్ వీడియోలో మన టాపిక్ వచ్చేసి అదే, అసలు ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేట్, అండ్ జీరో డిప్ అంటే ఏంటి, కన్జ్యూమర్స్ అంటే ఏంటి, ఇంజన్ సెక్యూర్ అంటే ఏంటి, ఎందుకు ఇంజన్ సెక్యూర్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా ఎందుకు కన్జ్యూమర్స్ ఆప్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే జీరో డిప్ తీసుకుంటామో. ఒక ఏజెంట్ దగ్గరికి ఇన్సూరెన్స్ చేసుకునే పర్సన్ వచ్చారనుకోండి, ఫస్ట్ అతను డైలీ యూస్ ఏంటి అనేది మేము తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు, సో అతను ఏంటంటే డైలీ 20-30 కిలోమీటర్సే యూజ్ చేస్తాడు. సో అది కూడా ఇంటి నుంచి ఆఫీస్కి ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది ఆఫీసు. సో అలాంటి వాళ్ళకి మేము కస్టమైజ్ చేసి తక్కువ ప్రీమియం వచ్చే కవరేజ్ చూస్తాము. అదే వేరే ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి, సో అతను రెగ్యులర్గా వెహికల్ యూజ్ చేస్తాడు, హైవేస్ మీద యూజ్ చేస్తాడు, టూర్స్కి వెళ్తారు, లేదనుకోండి ఇంకేదైనా బయట ఎక్కువ వెహికల్ యూజ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం మేము సపరేట్ పాలసీ కంపేర్ టు జనరల్ యూజర్స్కి. ఎందుకంటే వీళ్ళ వెహికల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే యాడ్-ఆన్స్లో స్టాండర్డ్ యాడ్-ఆన్స్తో పాటు అడిషనల్ యాడ్-ఆన్స్ కూడా తీసుకుంటాం. సో దీనివల్ల కస్టమర్కి బెనిఫిట్. షోరూమ్ది ఎలా ఉంటుంది అంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అంటే, వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు, శాలరీ పే చేస్తున్నది షోరూమ్, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. షోరూమ్ ఇన్సూరెన్స్ పర్సన్ అండ్ ఏజెంట్ని కంపేర్ చేసుకుంటే, ఏజెంట్ అనే అతను ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్తో ఉంటాడు. అదేంటి, షోరూంలో మేము స్టాండర్డ్ ఇన్సూరెన్స్ కాకుండా కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ చేసుకోలేమా అని. 99% మీరు చేసుకోలేరు, అది నేను గ్యారంటీ చెప్పగలను. ఏదన్నా మీకు నచ్చిన కార్ తీసుకోండి, మీరు షోరూమ్ నుంచి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు మీకు ఒక 50,000 వేసారనుకోండి, అదే ఇన్సూరెన్స్ అదే కవరేజెస్తోని అదే బండి వాల్యూతోని మీకు బయట 32,000 to 35,000 మధ్యలో వస్తుంది.
అదే మీరు హై ఎండ్ వెహికల్స్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవా లేదంటే ఫార్చునర్కి వెళ్ళారనుకోండి. రీసెంట్లీ నేను ఒక ఫార్చునర్ చేశాను, బంజారా హిల్స్ కస్టమర్. షోరూమ్ వాళ్ళు అతనికి 1,78,000 చెప్పారు ఇన్సూరెన్స్. మీరు నమ్ముతారా? మనము 1,08,000కి చేసి ఇచ్చాం. సేమ్ బండి వాల్యూ, సేమ్ కవరేజెస్ అండ్ సేమ్ కంపెనీ కూడా. సో మీరే అర్థం చేసుకోండి. మా దగ్గర ఇన్సూరెన్స్ చేసుకుంటేనే మీకు నేను వెహికల్ డెలివరీ ఇస్తాము అని అన్నారనుకోండి, నాకు మీ వెహికల్ వద్దు, నేను వేరే షోరూమ్‌లో చేసుకుంటాను ఫుల్లా చెప్పేసేయండి. నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ షోరూమ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఏజెంట్ ఇన్సూరెన్స్. ఇక్కడ నేను షోరూమ్ ఇన్సూరెన్స్ తప్పు అని అనట్లేను. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ చేస్తారు. ఆ ప్లేసెస్‌లో మీరు కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నాకు ఈ కస్టమైజేషన్ తెలియదు, నాకు దాని గురించి ఆలోచించేంత టైం లేదు, నేను ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేస్తున్నానా, నాకు ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా, నాకు ఇది సరిపోతుంది అంటే అబ్సల్యూట్లీ మీరు షోరూమ్కి వెళ్ళి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. లేదు, నేను పే చేస్తున్న అమౌంట్కి నాకు కరెక్ట్ ఇన్సూరెన్స్ కావాలి, ఒకవేళ నాకు తెలియని ఏదైనా ఉంటే నేను తెలుసుకొని ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నాకు క్లైమ్స్ అప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదు, సో నేను రెగ్యులర్గా వెహికల్ యూజ్ చేసా కాబట్టి నాకు ఇన్సూరెన్స్ గురించి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ కావాలి అంటే అది మీరు ఏజెంట్ దగ్గర చేసుకుంటేనే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఏజెంట్ దగ్గర ఇన్సూరెన్స్ చేసుకుంటారో మీరు ఆ ఏజెంట్కి లాంగ్ టర్మ్ కస్టమర్గా ఉండాలని కోరుకుంటాడు. వస్తుంది. ఏజెంట్ అనే అతను మీకు ఇన్సూరెన్స్ గురించి ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే పాలసీ చేస్తాడు. సో ఈ పాయింట్స్ బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్, షోరూంలో ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా ఏజెంట్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవాలో. నియరెస్ట్ ఏజెంట్ దగ్గర ఒకసారి కొటేషన్ తీసుకొని తర్వాత షోరూమ్కి వెళ్ళి షోరూమ్ కొటేషన్ తీసుకొని 2 కంపేర్ చేసి మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ చేసుకోండి. ఇన్సూరెన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా ఇన్సూరెన్స్కి సంబంధించి కొటేషన్స్ కావాలంటే మీరు నా నెంబర్కి కూడా కాంటాక్ట్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్.